సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతం. అయితే ఇక్కడ ఓ ఆనవాయితీ ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే కొత్త అభ్యర్థి తప్పకుండా గెలుస్తారు. మరి త్వరలో జరిగే జనరల్ ఎలక్షన్స్ లో అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే కొత్త ట్రెండ్ సెట్ చేస్తారా? చూద్దాం. రంపచోడవరం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఏ పార్టీ నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేస్తున్నారో ఆ పార్టీకి విజయం దక్కింది. 2004 ఎన్నికల్లో చినబాబు రమేష్ మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కోసూరి కాశీ విశ్వనాథరెడ్డి, 2014లో వైసీపీ నుంచి వంతుల రాజేశ్వరి, 2019లో జగన్ పార్టీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మిలు మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యేలయ్యారు. గత 20 సంవత్సరాల ట్రెండ్ పరిశీలిస్తే అభ్యర్థి రెండవసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. అదే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ఈసారి కొత్త అభ్యర్థిని తెర మీదకు తెచ్చిందా అనిపిస్తోంది. అందుకేనేమో ఎంతో మంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నా సరే ఈ సెంటిమెంట్ తోనే తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని ప్రకటించిందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు గత 25 సంవత్సరాలుగా పోటీ చేయని అతిపెద్ద సామాజిక వర్గమైన కోయదొర నుంచి వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఎంపిక చేసింది. గత 2 ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ విజయానికి ప్రధాన కారణమైన క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు టీడీపీ అభ్యర్థి భర్త కూడా క్రైస్తవ వాల్మీకి చెందడం గమనార్హం. నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గం అనంతబాబును కాదని తెలుగుదేశం వైపు తిరిగితే ఇది తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశం అవుతుంది. గత ఎన్నికల్లో జనసేన మద్దతుతో పోటీ చేసిన సిపిఎంకు 18,000 ఓట్లు వచ్చాయి. 2014లో సిపిఎంకు 5,000 ఓట్లు వచ్చాయి. అంటే 13,000 ఓట్ల బ్యాంకు జనసేన ఖాతాలో ఉన్నట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. జీవో నెంబర్ 3 అంశంపై గిరిజన యువతలో ఎక్కువ మందికి వైసీపీపై అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. విలీన మండలాల్లో పోలవరం ప్యాకేజీపై అసంతృప్తి ఉందని, ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలని అనలిస్టులు అంటున్నారు. అయితే వైసీపీ నుంచి బయటకొచ్చి టీడీపీలో కొనసాగుతున్న వంతుల రాజేశ్వరి వర్గం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తమ నేతకు మాట మాత్రమైనా చెప్పకుండా టీడీపీ అభ్యర్థిగా మిరియాల శిరీషను ప్రకటించడమే ఇందుకు కారణం. ఇక వైసీపీ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు చరిష్మానే నమ్ముకుంది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన అనంతబాబు మీదే జగన్ పార్టీ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అదే సందర్భంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దాదాపు 5 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ అనంతబాబు చాటు ఎమ్మెల్యేగానే ఉండిపోయారే తప్ప స్వతంత్రంగా ఎక్కడ వ్యవహరించిన దాఖలాలు లేవనేది లోకల్ టాక్. ప్రభుత్వ ఉద్యోగుల్లో వైసీపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆ పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. మైదాన ప్రాంతాల కంటే ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉద్యోగులున్నారు. అయితే టీడీపీలో సీనియర్లు సహకరించకపోతే ప్రస్తుతం అభ్యర్థి విజయం సాధించగలరా? ప్రజల్లో ప్రస్తుతం తెలుగుదేశం వైపు వస్తున్న గాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిరీషను గెలిపిస్తుందా? అంగన్వాడీ టీచర్గా పనిచేసిన అనుభవం ఉన్న శిరీషకు ఎన్నికల్లో కలిసి వస్తుందా? రంపచోడవరంలో ప్రతికూల పరిస్థితులన్నీ దాటుకుని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందా? లేదంటే ఆనవాయితీని కాదని సిట్టింగ్ ఎమ్మెల్యేకే రంపచోడవరం పట్టం కడుతుందా? వెయిట్ అండ్ సీ.